రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పోయి రూల్ ఆఫ్ ఫియర్ వచ్చిందన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కూటమి రాకముందు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధిపై చర్చ జరిగేదని, వైసీపీ హయాంలో ఎన్నో సంస్కరణలపై చర్చలు జరిగిందన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత లాకప్ డెత్, రెడ్ బుక్ రాజ్యాంగంపై చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తే అణచివేసేలా మార్చారని విమర్శించారు. జర్నలిస్టులు సహా ఎవరు ప్రశ్నించినా అణచివేస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని, పోలీసులు వ్యవస్థను చంద్రబాబు తన గుప్పెట్లో పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఇటు కస్టడీలోనే సాయికృష్ణను చంపి మృతదేహం కూడా మాయం చేశారని ఆరోపించారు. కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటికి ఆమడ దూరంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. సాయికృష్ణ తల్లి కన్నీటికి విలువలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయే ఘటనలు జరుగుతున్నాయని, చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదట అని మండిపడ్డారు. ప్రశ్నిస్తే ఎల్లో మీడియాతో వ్యక్తిత్వ హసనం చేస్తారని, క్రిమినల్స్ కు మద్దతిస్తారా అంటూ ఎదురుదాడి చేస్తున్నారని జగన్ అన్నారు. ఏమిటి అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతా ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈ రోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈ రోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ ని సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటివి జరగడం ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నిలదీయకూడదట. ఇలాంటి ఘటనలు మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళు ఎదుటి జరుగుతా ఉన్నా, సాక్షాత్తు విజయవాడలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్ లోనే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నిలదీయకూడదట. వీటి గురించి ప్రశ్నిస్తే, వీటి గురించి నిలదీస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఏమిటి? క్రిమినల్స్ కు మద్దతు ఇస్తారా అంటూ తాను ఎదురుదాడి చేయడమే కాకుండా తనకు తానా తండానా అనే ఎల్లో మీడియాతో కూడా ఇదే మాదిరిగానే రాతలు రాయి చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమైనా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం, ఇంకా దారుణం ఏమిటంటే కొండవీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే విలన్లు అనే వాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట. వీళ్ళంతా మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీటర్లు. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారద్దారు బాగొట్టింది నువ్వు, రౌడీని పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళ రౌడీ షీటర్లు అంటారు. నిజంగా ఎన్టీఆర్ గారు గన బతుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండుంటే ఆయన కూడా రౌడీ షీటర్ అని. ఎన్టీఆర్ గారైనా అంతే, లక్ష్మీ పార్వతి గారైనా అంతే. ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే రౌడీ షీటరే. అమ్మకానికి ఆర్టీసీ పెట్టేసినాడు. మనం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా, మనం తెచ్చిన కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా ప్రైవేటైజేషన్ చెనిక్కాయలకు బెల్లాలకి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్నది ఏంటంటే ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, లాకప్ డెత్తులు. రాష్ట్రానికి పెట్టుబడుల సంగతి పక్కన పెడితే దోచుకునేదంతా కూడా విదేశాలకు పోతా ఉంది. ఈ రోజు అబ్బా కొడుకులు అంటే సింగపూర్ అంటారు, అంటే దుబాయ్ అంటారు, అంటే ఆ దేశం అంటారు, ఈ దేశం అంటారు. దోచుకునేదంతా విదేశాలకు పోతాను. విదేశాల నుంచి పెట్టుబడులు కదా దేవుడు ఎరుగు. వీళ్ళ పతనం ఖాయమని తెలిసాక కుట్రలు చేస్తూ సర్ను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు, ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ వారికి ఇవ్వకుండానే ఇచ్చేసినట్టుగా రాసేసుకోమని చెప్పి ఏకంగా ఆర్డీఓలతో చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఎన్యూమరేషన్ ఫార్మ్స్ వారు ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టుగా రాసుకోవాలంట. అంటే వీళ్ళకి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫార్మ్స్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి
వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుకూల ఓటర్లను తొలగించే కార్యక్రమం. ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు, ఇన్ని దారుణాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మానవత్వం అనేది ఏమైనా ఉందా లేదా నీకన్నా?